ఇదో పెద్ద మిస్టరీ. సౌత్ ఇండియన్ ఇంట్లలో ఈ చట్నీ కంపల్సరీగా చేస్తారు అండ్ ఎప్పుడూ ఉంటుంది కూడా, కానీ ఎవరికీ నచ్చదు. చిన్నప్పుడు ఈ బాంబే చట్నీ చూడగానే చాలా చిరాకేసేది. అమ్మ అసలు ఎందుకు చేస్తుంది అండ్ దోశతో ఈ చట్నీ ఎందుకు తినాలి అనిపించేది. దీన్ని బదులు కొబ్బరి చట్నీ, సాంబార్, ఆఖరికి ఆవకాయ పచ్చడితో అయినా తినేసేదాన్ని. అంతలా అవాయిడ్ చేసేదాన్ని దీన్ని. కానీ ఆఫ్టర్ బికమింగ్ అడల్ట్ విత్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ ప్రెషర్స్, నీకు ఏ కష్టం లేని సింపుల్ ఫుడ్ కావాలనిపిస్తుంది. ఆ టైంలోనే గుర్తొచ్చిన ఈ రెసిపీ నాకు. సరే నేనే ఎందుకు ట్రై చేయొద్దు అని ఒకసారి ట్రై చేశాను. అప్పుడు అర్థమైంది ఈ రెసిపీ ఎంత సింపుల్ అని. అండ్ ఆల్సో ఐ రియలైజ్డ్ ఎందుకు అమ్మ ఈ చట్నీ ఎన్నిసార్లు చేసేదో విత్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ షీ హ్యాడ్. యూజువల్గా బాంబే చట్నీలో వెజిటేబుల్స్ ఏం యాడ్ చేయరు, ప్లెయిన్గా చేస్తారు. కానీ నేను ఇక్కడ ఆలు యాడ్ చేశాను, ఎందుకంటే అట్లీస్ట్ చట్నీ నచ్చకపోయినా ఆలుతో నంచుకొని తినచ్చు అని. బట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ద వన్ థింగ్ I realized making this recipe this is not just the Bombay chutney. ఇది ఆ సాటర్డే మార్నింగ్ మా అమ్మ వంటగది వాసన. The dish which I really used to hate it, now it has become a comfort dish for me. అసలు విషయం ఈ బాంబే చట్నీకి ఆ శనగపిండి వేశాక కన్సిస్టెన్సీలోనే ఉంది. మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఇది బాగాలేదు అని మాత్రం నన్ను అనొద్దు. బికాస్ దిస్ హోల్ డిష్ ఇస్ ఆన్ దట్ కన్సిస్టెన్సీ. ఫస్ట్ బైట్ అలా వేడి వేడి దోశతో ఈ బాంబే చట్నీ నంచుకొని తింటే ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఇన్ని రోజుల ఈ కాంబినేషన్ని మిస్ అయ్యాను అని. ఇప్పుడు ఈ దోశ బాంబే చట్నీ కాంబో నా ఫేవరెట్ అయిపోయింది. మీకు ఇలా ఏదైనా చిన్నప్పటి నచ్చనిది ఇప్పుడు నచ్చుతుందా? కామెంట్స్లో చెప్పండి.